మహి పోలవరం ప్రాజెక్టు మీద ఎందుకంటే ఇది ఒక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం కూడా 7 మండలాలు ఇవ్వడం, అదే మరి నేషనల్ ప్రాజెక్టు కింద డిక్లేర్ చేయడం, దీన్ని ముమ్మరంగా పనులు పూర్తి చేసి సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక జీవనాడి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు నీటి సమస్య అనేది ఉండకుండా టోటల్గా పరిష్కారం అవుతుంది 2 పంటలకు కూడా. అదే మరి ఇప్పటికి నేను ఇక్కడికైతే 16 సార్లు వచ్చాను, 26 సార్లు వర్చువల్ రివ్యూస్ చేశాం. ఇంకొక పక్కన యాజ్ ఆన్ టుడే మేము చూసే ప్రాజెక్ట్ మీద పనులన్నీ ముమ్మరంగా అవుతున్నాయి. మొత్తం కూడా చూసినప్పుడు కంప్లీషన్ వర్క్స్ కూడా చూస్తే 1055 లక్షల అంటే 10,55,00,000 క్యూబిక్ మీటర్ పని కావాలి. 684 లక్షల క్యూబిక్ మీటర్ పని 45 లక్షల క్యూబిక్ మీటర్ కావాలి. ఇందులో కూడా మనం చేయాల్సింది స్పిల్వే పూర్తి అయిపోయింది, మీరే చూశారు మార్నింగ్. పైన స్పిల్ ఛానల్లో దగ్గర 194 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తి కావాలి. బ్యాలెన్స్ స్పిల్ ఛానల్ కానీ 902 డీల్ కానీ ఛానల్ 356 to 900 మీటర్స్ కానీ మొత్తం కలిసి ఎన్ని కావాలి. దీనికి కూడా డెడ్ లైన్ ఛానల్ 356 నుంచి 900 వరకు జూన్కి పూర్తి కావాలి ఈ సంవత్సరం. గల 2 జనవరికి పూర్తి చేయొచ్చు. ఇంకొక పక్క నుండే పనులన్నీ 151 లక్షల క్యూబిక్ మీటర్ పనులు కావాలి. ఇది లెఫ్ట్ ప్లాంక్ అంటే పవర్ హౌస్ దగ్గర 12 లక్షలు కావాలి, అది జూన్కి కావాలి. అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ 2 ఉన్నాయి, 105, 33 ఈ 2 ఏప్రిల్, మార్చికి పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అయితే చాలా వరకు పనులన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. ఎవరి వీక్ అటు ఇటు 12-13 లక్షల క్యూబిక్ మీటర్స్ యొక్క పనులన్నీ క్యూబిక్ ఫీట్ పనులని పూర్తి చేస్తున్నాం. ఇది అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అన్ని విధాల పొజిషన్ చేశాం. రెండోది మీరు చూస్తే టైం కూడా ఇచ్చాము, ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. దాని ప్రకారం కూడా ముందుకెళ్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే డయాఫామ్ వాల్ మార్నింగ్ కూడా చూశాము, 419.667 మీటర్లు పూర్తి కావాలి. ఇప్పటికి 294 మీటర్లు పని పూర్తయింది. ఈ వారం అయితే 40 మీటర్లు చేయాల్సి వస్తే 46 మీటర్లు చేశారు. ఇంకా దీని మీద 373 మీటర్లు పని పూర్తి కావాల్సిన అవసరం ఉంది ఈ సీజన్లో. దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. జూన్, జూలై పూర్తి చేయడానికి అన్ని విధాల పొజిషన్ చేశారు. గేట్లు చూస్తే ముమ్మరంగా పనులు అవుతున్నాయి. గేట్లు కూడా గేట్లన్నీ కూడా మీరు చూసినప్పుడు రేడియల్ గేట్స్ అయితే యాజ్ ఆన్ టుడే మొత్తం ఆల్రెడీ కంప్లీట్ అయినది 12 అయినాయి. ఈ వారంలో 2 చేశారు, 14 కంప్లీట్ అవుతున్నాయి. 48 గాను నెక్స్ట్ వీక్ కూడా 2 అవుతాయి.
అంటే మొత్తం చూస్తే 16 ఇప్పటికి కంప్లీట్ అయితే 34 బ్యాలెన్స్ ఉంటాయి, 32 బ్యాలెన్స్ ఉంటాయి. ఇది కూడా హెడ్ ఆఫ్ టైం చెప్తున్నారు. ఈ నెలలో అనుకుంటున్నారు కంటే ఒక గేట్ అర్లీగా చేయగలిగారు. అదే మరి ఇంకొక పక్కన మ్యాన్ పవర్ అయితే 3,821 మంది పనిచేస్తున్నారు. టెక్నికల్ గా 1,689, నాన్ టెక్నికల్ 2,232 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ వర్క్ వచ్చేప్పటికి మాకు కాంక్రీట్ వర్క్ ఇంకా బాగా పికప్ కావాలి. కాంక్రీట్ వర్క్ మీరు చూస్తే 1 లక్ష చేయాల్సింది క్యూబిక్ మీటర్లు ఈ నెలలో 19,327 చేశారు. మొత్తం 16,04,456 చేయాలి, క్యూబిక్ మీటర్ చేయాలి. ఇప్పటికి అయింది 62,197 వర్క్ చేశారు. దీన్ని కూడా టైం పెట్టుకొని ఏ విధంగా చేయాలో పూర్తి చేయాలో దానికి కూడా ఒక ప్రాసెస్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. అంటే టోటల్ వర్క్స్ అన్ని కూడా కంట్రోల్లో ఉన్నాయి. కాంక్రీట్ వర్క్ కూడా మాకు కొంత ఎక్విప్మెంట్ అవన్నీ రావాలి. ఆ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి అన్ని విధాలు కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఆ ఎక్విప్మెంట్ అంతా వస్తే చాలా వరకు పనులని మనకు కంట్రోల్లోకి వస్తాయి. కొన్ని బాంబే పోర్ట్లో ఉండడం, కొన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఎక్కడంటే ట్రాన్సిట్లో ఉండడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వీళ్ళని తొందరలోనే వస్తాయని చెప్పి ఆశిస్తున్నా. దీంట్లో రౌటింగ్ మిషన్స్ కానీ, డ్రిల్లింగ్ మిషన్స్ కానీ, క్రషింగ్ ప్లాంట్లు కానీ, ఇంకొక అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ కానీ, ఐస్ మేకింగ్ ప్లాంట్ కానీ, వాటర్ చిల్లింగ్ ప్లాంట్ కానీ, టాబ్లెట్స్, మాయిస్చర్, అజిటేటర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇది చేస్తున్నాం. అవి కూడా తొందరగా చేస్తే వర్క్ కూడా స్పీడప్ చేస్తాం. ఇది కాకుండా ఇంకా మీరు ఇది ఒక చరిత్ర ఇది. ఎందుకంటే నేను కూడా పర్సనల్గా తీసుకోవడం, కంటిన్యూగా రావడం, నెక్స్ట్ మంత్ నుంచి ఈ ప్రాజెక్ట్ మీద రాష్ట్రం మొత్తం కూడా చూడాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఫస్ట్ నుంచి ఉన్నారు. మా తర్వాత కష్టపడి మీరు కష్టపడుతున్నారు. ఇక్కడ సైట్లో పనిచేసేవాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు ఇంజనీర్లు అందరూ. మాకు ఇక్కడ రమేష్ అండ్ వెంకటేశ్వరరావు, అదే మరి గుప్తా, పోలవరం అథారిటీ తరఫున వీళ్ళందరూ బాగా కష్టపడుతున్నారు. ఇక్కడ సైట్లో అయితే మంచి అంతా కూడా ఈవెన్ ఏ ఎక్స్ట్రీ అంటే 11 to 3 మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చాం. గేట్స్ తయారు చేయడం, గేట్స్ అంటే మీరు తెలుసు వెల్డింగ్, ఎండ ప్లస్ వెల్డింగ్. ఇంకా ఇక్కడ ఇమాజిన్ ఎంత భయంకరంగా ఉంటుందో వర్క్ అంతా. అలాంటి వాతావరణంలో కూడా 11 to 3 గ్యాప్ ఇచ్చి వాళ్ళు మిగిలిన టైం అంతా చేస్తున్నారు. కొన్ని వర్కులు రాత్రుల్లో చేస్తున్నారు. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే వర్షాకాలం వస్తే మట్టి పని ఎక్కువ జరగదు, ఎండాకాలం వస్తే కాంక్రీట్ పనులు ఎక్కువ జరగదు. ఎందుకంటే ఐస్ ప్లాంట్ ఇవన్నీ పెట్టి కొంతవరకు కూల్ టెంపరేచర్లో కూడా కాంక్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇంకో పక్క వర్షాలు ఎక్కువ వస్తే ప్రాబ్లం ఉంటుంది. వేరియస్ సీజనాలిటీస్ ఉన్నాయి. ఏ సీజన్లో ఏ పని చేయాలని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది మనం కూడా పెట్టుకొని చాలా షార్ప్గా పెట్టుకున్నాం. ఏదైతే నెక్స్ట్ ఇయర్ జూన్ కంతా గ్రావిటీతో నిండివ్వాలని, అదే వారికి ఇంకొక పక్కన ఏదైతే ఫుల్ ప్రాజెక్ట్ 2019 పూర్తి చేయాలని, అదే వారికి మనం కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలి. అంతేకాకుండా ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే పెద్ద ఎత్తున మళ్ళీ 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఒకటి అమలు చేయాలి. ఒకటి ల్యాకేజ్ కానీ ల్యాండ్ టు ల్యాండ్ కానీ వాళ్ళని నచ్చిన ప్లేస్ ఇప్పించాలి. మళ్ళీ గిరిజన ప్రాంతంలో ల్యాండ్ కొనివ్వాలి. ఇలాంటి చాలా కన్స్ట్రైంట్స్ పైన వర్కౌట్ చేస్తున్నారు. అదే మరి నేను ఆలోచించేది ముందు 2018 అంతా మనం పూర్తి చేస్తున్న ప్రాజెక్టు వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ గానే R&R ఖర్చు పెట్టాలి. అదే మరి 4,500 కోట్ల రూపాయలు వర్క్స్ ఖర్చు పెట్టాలి.
ఈ రెండు పూర్తి చేసుకుంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్కి మొత్తం ప్రాజెక్ట్ అంతా పూర్తి కావడానికి ల్యాండ్ ఎక్వేషన్కు ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఎక్వేషన్ ప్రొసీజర్ ప్రకారం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అదే సమయంలో చాలామంది చాలా ఇబ్బందులు పెట్టడం, లేనిపోయిన ఆరోపణలు చేయడం ఇన్ని కూడా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నేను చాలా స్పష్టంగా సంబంధించి చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్ అప్పుడు కోట్ చేసిన విధానం చూస్తే చాలా తక్కువతో కోట్ చేశారు. ఇప్పుడు మనం టెండర్ పోవాలని చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎవరైతే మెయిన్ కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన కూడా బ్యాంక్ లోన్స్ అన్ని ఇచ్చేది సెన్సింగ్ చేసి లోన్ ఇస్తున్నారు. అంటే ఆ డబ్బులు వర్కులు తప్ప అతని పర్సనల్ తీసుకునే అవకాశం కూడా లేదు. అదే సమయంలో ఈ రేట్స్ ఏవైతే ఇస్తున్నామో ఆ ఖర్చులు కూడా ఇవ్వకపోతే ఎవరు రాదు, సొంత డబ్బులు పెట్టి ఎవరు చేయరు. అందుకని ఈ ప్రాజెక్ట్ అంతా కూడా అటు పోలవరం అథారిటీ, ఇటు గవర్నమెంట్, ఇటు ఇంజనీర్స్ అందరూ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం. ఇది ఒక చరిత్ర. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు సమస్య చాలా వరకు అధిగమించే అవకాశం వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని ఒక డెడికేషన్తో, ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాం. పోయిన సంవత్సరం మీకు ఒక ఉదాహరణ చూస్తే ఒక 55-60 టీఎంసీ నీళ్లు చేసిపోయి కృష్ణా డెల్టాకి ఇవ్వగలిగాం. దానిపై కూడా చాలా రాజకీయం చేశారు. ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్పష్టంగా చెప్పింది, ఈ 2 జిల్లాలకు ఇచ్చిన నీళ్లు మిగిలిన తర్వాతనే పక్క పొలం నీళ్ళు అయితే తప్ప ఇక్కడ ఎట్టి పరిస్థితి నిర్లక్ష్యం చేసే సమస్య లేదు. అదే సమయంలో ఈ సంవత్సరం పంటలందరూ వేసుకోవాలి. సైక్లోన్ కంటే ముందే పంట రావాలి. రెండో పంటకు కూడా మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మళ్ళీ మనం రెండో పంట కూడా చేసుకోవాలి. అందుకే జూన్ 1 నుంచి సీలేర్ ఇంజనీరింగ్ తీసుకొస్తున్నాం. గోదావరి ఫిల్టాకి ఇస్తాం. దాన్ని ఇమీడియట్గా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే పులిచెంతల్లో ఉండే నీళ్లు వదిలిపెట్టి కృష్ణా డెల్టా కూడా నీళ్లు అన్ని ఇవ్వగలిగితే అక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఈ వర్షపు నీరుతోనే, గోదావరి సర్ప్లస్ వాటర్తోనే అక్కడ పంట వస్తుంది. ఎక్కడికక్కడ నదుల అనుసంధానం కానీ ఉండే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకొక పక్కన డెల్టా మోడర్నైజేషన్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. దీన్ని కూడా తొందరగా పూర్తి చేస్తాం. నేను కలెక్టర్కి, ఇతర కలెక్టర్లకి, మంత్రులకి అందరికీ స్పష్టంగా వాళ్ళకి చెప్పాను. ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఎస్టిమేట్స్ తయారు చేయడం, ఏవైతే ఇప్పుడు చేయగలిగితే అన్ని కంప్లీట్ చేయడం. ఇప్పుడు ఖరీఫ్ అండ్ రబీ 2 పంటలు తీసుకొని ఎస్టిమేట్స్ రెడీగా పెట్టుకొని ఎక్కడైతే పెండింగ్ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని పూర్తి చేసుకొని ఎక్కడన్నా కానీ లాస్ట్ మైల్ పోవాలంటే, చివరకు నీళ్ళు పోవాలంటే పైపు ద్వారా తీసుకెళ్ళిపోతాం. అది కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. అవన్నీ వస్తే ముందుగా ప్రొక్యూర్మెంట్ అన్నీ చేసుకుంటాం. ఒకే సీజన్లో మొత్తం వర్క్ అంతా పూర్తి చేసేస్తాం. అది కూడా తయారు చేయమన్నాం. ఇంకో పక్కన చింతలపూడి ఫేజ్ 2 అప్రూవల్ ఇచ్చాం. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అదే మరి తాటిపూడి స్కీమ్ కూడా ఏదైతే బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి, ఒక 60 కోట్లు అవుతుంది. ఎవరు ముందుకు పాత వాళ్ళు రావడం లేదు. దానిపైన కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని రీటెండర్ పిలుస్తున్నాం. రీటెండర్ పిలిచి ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తాం. అదే మోడర్నైజేషన్ ఒక 6 బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. దానికి అప్రోచ్ ఎప్పుడు వేయాలి, అది కూడా ఇమీడియట్ టేకప్ చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పురుషోత్తపట్నం ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. అది కూడా ఆగస్ట్ 15th ఇనాగ్రేషన్ పెట్టాం. డెడ్ లైన్ పెట్టాం. అది కూడా ఆగస్ట్ 15th ఇనాగ్రేషన్ పెట్టాం. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇవన్నీ పూర్తయితే ఈ 2 జిల్లాల్లో చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఇవి కంప్లీట్ చేయడమే కాకుండా ఉత్తరాంధ్ర పైన శ్రద్ధ పెడుతున్నాం. వంశధార ఈరోజు పేపర్ కూడా వచ్చి చూశాను. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించా. అక్కడ ఉండే పరిస్థితుల వల్ల కొంత ఇబ్బందులు వస్తుంది. దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాం. దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదే రాయలసీమలో ఉండే ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం. వెలుగొండ కూడా పూర్తి చేస్తే మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అవుతాయి. దీంతో పోలవరం పూర్తి అయిందంటే ఈ సర్ప్లస్ వాటర్ను ఉపయోగించుకుంటూనే ఎక్కడికక్కడ
నదుల అనుసంధానం వల్ల వచ్చే లాభం పైన కరువు ప్రాంతాలైన రాయలసీమలో కానీ ప్రకాశం జిల్లా కానీ ఇటు విశాఖపట్నం కానీ అదే మరి శ్రీకాకుళం విజయనగరం ఇవన్నీ కూడా పూర్తిగా అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది. ఆ ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాం. మన మట్టి తవ్వకం పనులు నిలిచిపోయినాయి. మన కొద్ది రోజుల పాటు మట్టి తవ్వకం పనులు అంటే అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి ఒక రోజు 2 రోజులు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవన్నీ ఎందుకంటే మేము వాళ్ళకి బ్యాంకు కూడా లోన్ ఇప్పించాము. కానీ లోన్ ఇప్పించినా కూడా వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు సరిపోతా ఉంది, సాల్వ్ వస్తుంది ఒకసారి. అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దాంట్లో కూడా ఏం చేయాలి అని చర్యలు తీసుకుంటున్నారు. మనం ఒక 3,000, 3,500 కోట్లు 3,500 అప్పుడు 3,200 కోట్ల రూపాయలకు ల్యాండ్ అక్విజిషన్ కానీ మనం చేసిన పనులు కానీ రీఎంబర్స్మెంట్ పంపించాం. పోలవరం అథారిటీ కూడా రికమెండ్ చేశారు. వేరే వరకు ఇతనవాడు ఒకటిసారి ట్రై చేశాం. ఏదైతే నేను ట్రై చేసినప్పుడు ఉమాభారతి గారు టైం దొరకకుండా కూడా కొన్ని వచ్చాయి. లాస్ట్ మంత్ అక్కడికి వెళ్దాం అనుకున్నాం. అవసరమైతే నెక్స్ట్ 1 or 2 months లో వెళ్ళామండి. తీసుకోవాలి కదా, నేషనల్ ప్రాజెక్ట్ కదా, నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి అవన్నీ ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేస్తాం. ఒకసారి చూస్తే వారికి ఒక అవగాహన వస్తుంది. కానీ అందరూ ఇంజనీర్స్ అయితే సిడబ్ల్యూసీ ఇంజనీర్లు కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఐఐటీలు చాలా ఐఐటీలు అందరూ ఎక్కడ వస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు. నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ ఉంది, ఎక్కడ పెండింగ్ లేకుండా చూద్దాం. అన్ని వర్కౌట్ చేస్తున్నారు. అక్కడ కూడా మనకేంటంటే ఇంకా వాటర్ ఎంతవరకు పెట్టి అది వస్తే పులిచేంత వరకు నీళ్ళు ఉంటాయి. నాకు 10-12 TMs వరకు స్టోర్ చేసే అవకాశం ఉంది. దాని వర్కౌట్ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చెప్పట్లేదు అనేది కూడా వాళ్ళు అది కరెక్ట్ గా కేంద్రానికి ఎప్పటికప్పుడు మనం అడిగి చేసినంతా ఇస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ లో మీకు తెలుసు, ల్యాండ్ అక్విజిషన్ ఈ ప్రాజెక్ట్ లో మేజర్ షేర్ ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ మీటర్ నా చేతులు ఏం లేదు. రీహాబిలిటేషన్, ల్యాండ్ అక్విజిషన్ ఎవరి చేతలు లేదు. రెండోది ప్రాజెక్ట్ కూడా మనం ఇన్ టైంలో పూర్తి చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ చూస్తే తక్కువే ఉంటుంది. 20% కూడా ప్రాజెక్ట్ కాస్ట్ ఉండదు, ఇంకా తక్కువే ఉండాలి లెక్క ప్రకారం. మేజర్ 50-20% ల్యాండ్ ప్రాజెక్ట్ అంతేనా, 15% ఉంటుంది. మొత్తం కాస్ట్ అంతా ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్. గిరిజన రీహాబిలిటేషన్ చేయాలి, R&R ప్యాకేజ్ ఇవ్వాలి, ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. 2013 యాక్ట్ ప్రకారం మనం చేయాలి. అది ది మెయిన్ కాంపోనెంట్. చూద్దాం సార్, అన్ని విన్నాను. ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్. ఇది మామూలుగా అయితే వెస్ట్ గోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రశాంతకు నెంబర్ 1 ప్లేస్ ఇది, మారుపేరు. ఎప్పుడు కూడా నేను అదే అంటాను, కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ ఈ జిల్లాలో వేసిన వాళ్ళు హ్యాపీగా పనిచేసుకోవచ్చు. ఎమ్మెల్యేలు కూడా హ్యాపీయెస్ట్ పర్సన్స్. పెద్ద ప్రజలకు అన్ని పనులు ఇక్కడ నీళ్లు ఇస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, గ్రామాలు బాగా చేసాం. ఇప్పటికైతే చూసారు, కరెంట్ ఇచ్చాం, సిమెంట్ రోడ్ నెక్స్ట్ 1 year కంప్లీట్ అయిపోతున్నాయి, గ్యాస్ ఇచ్చాం, టాయిలెట్స్ అయిపోయినాయి, ఇంకా వెల్ఫేర్ ఇస్తున్నాం. ఇంకేంటి పనులు? వాటర్ బాగా ఇచ్చాం, పంటలు బాగా వచ్చాయి, మళ్ళీ కొన్నాం, రైస్ అంతా కొన్నాం, ఎక్కడ ఎవరికేం ప్రాబ్లం లేదు. అందరూ వీళ్ళు హ్యాపీగా ప్రజల్ని మోటివేట్ చేయకుండా అంటే వడాంశం మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకు హ్యాపీగా ఉంటారంటే కాదు, రాజకీయంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అనవసరంగా రాజకీయంగా కానీ పోలీసులు కానీ లేనిపోని ఫిక్షన్ వస్తే అన్హ్యాపీనెస్ వస్తారు. ఆ ఫిక్షన్ రాకూడదు, కోఆర్డినేషన్ చేసుకోవాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం లేని జిల్లాలో ప్రాబ్లం సృష్టించుకోవడం ఎందుకండి? ప్రాబ్లం ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్. వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. రెండోది పాజిటివ్ డిస్ట్రిక్ట్. మొత్తం తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అన్ని సీట్లు గెలిపించారు, వార్డు మెంబర్స్ కలిసి గెలిపించారు. అంటే మనుషులు మేనేజ్ చేయడం నేను ఎదురుగా వర్కౌట్ చేయాలి. ఇంకా నేనేంటంటే పనుల మీద పెరుగుతున్నా, ఇక్కడ మనుషులు మేనేజ్ చేయడం కూడా పెద్ద సమస్య. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితం నేను చూస్తున్నాను. వీళ్ళందరినీ కూడా మనుషులు మేనేజ్ చేయడం, ఎవరెవరికి ఏమేం చేయాలని చెప్పడం, అవసరమైతే సమస్యలు అంటే పరిష్కారం చేయడం, సమస్యలు లేకుండా సమస్యలు పంపించుకుంటూ వాళ్ళందరూ గట్టిగా చెప్పడం,
ఇది కూడా ఒక సమస్య. సమస్య లేకపోతే సమస్య తెచ్చుకోవడం కూడా పెద్ద సమస్య. ప్రభుత్వం మీదైనప్పటికీ సార్ అది రాజకీయం. కొత్తగా చూస్తున్నాం కొంతమందికి ఇప్పుడు వచ్చిన ఎస్పీలు కొత్తగా వచ్చి ఉంటారు, వీళ్ళు ఎమ్మెల్యేలు కొత్త కావచ్చు, వీళ్ళు కొత్తగా ఉన్నారు, ఇద్దరికి తెలియకపోవచ్చు. ఎమ్మెల్యేలు కొత్త, ఎస్పీ కొత్త. ఎస్పీ ఎందుకు యంగ్స్టర్, ఇంకా అనుభవం ఉండదు. వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఏంటి కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళకు తెలియదు ఏంటి రాజకీయం అనేది. రాజకీయం ఇట్ ఇస్ ఓన్లీ టు సర్వ్ ది పీపుల్, టు బిల్డ్ ది కన్సెన్సస్, టు వర్క్ టుగెదర్, టు క్యారీ ఎవ్రీబడి టుగెదర్. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? సార్ ప్రభుత్వం మీదైనప్పటికీ గత ఎస్పీ రఘురామరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలందరూ ఆందోళన చేయడం, అదేవిధంగా ఎక్కడో ఆయన కూడా చెప్పాను ఏంటంటే ఆయన వీళ్ళు కూడా ఏమంటారంటే ఎక్కడన్నా ఫ్యాక్షన్స్ ఉండే జిల్లాలో పోలీసు సపోర్ట్ కావాలి. అసలు ఏమైందంటే పోలీస్ సపోర్ట్ నేను ఒక మాట ఎప్పుడు చెప్పాను, బెస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటంటే పోలీసులు తక్కువ ఉండేది బెస్ట్ డిస్ట్రిక్ట్, ఎవరో కోర్టు పోకుంటే బెస్ట్ డిస్ట్రిక్ట్. నాకు ఒక్కో ఎప్పుడు చెప్పాను, పోలీసులు వద్దు, పోలీస్ స్టేషన్లు వద్దు, లేకుంటే ఇది కూడా వద్దని, కోర్టు కూడా వద్దని. ఇప్పుడు డబ్బులు వస్తా ఉంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో మనుషులు కోర్టు మారుతుంది, సమస్యలు పెంచుకుంటారు. ఏమి కరెంట్ ఉండి, నీళ్లు ఉండి, గ్యాస్ ఉండి, టాయిలెట్స్ ఉండి, రోడ్లు బాగుంది, వెల్ఫేర్ ఇచ్చి, హెల్త్ బాగుంది, ఏంటి మీ ప్రాబ్లం నాకు అర్థం కాదు. అదే ప్రాబ్లం నాకు కూడా ప్రతి ఒక్కరికి కొని తెచ్చుకోవడానికి ప్రాబ్లం. ఇప్పుడు రేపటి డ్రైనేజ్ చేసిన తర్వాత ఇంక ప్రాబ్లం ఏమన్నట్టు డ్రైనేజ్ మొత్తం మోడర్నైజ్ చేస్తాం, ఇంక ప్రాబ్లం ఏమో చెప్పండి. ప్రాబ్లం లేదు వెరీ క్లియర్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ వైలెన్స్ ని ఎప్పుడు సపోర్ట్ చేయాలి. దురదృష్టం 2 సంఘటనలు చాలా దాన్ని తీవ్రంగా గ్రహిస్తున్నా. ఇంతమంది కూడా నేను కమ్యూనల్ వైలెన్స్ కానీ, నక్సలైట్ వైలెన్స్ కానీ, ఫ్యాక్షన్ వైలెన్స్ కానీ ఆ రోజు కూడా చాలా కఠినంగా వ్యవహరించి నేను కంట్రోల్ చేశాను. రౌడీజాన్ని కూడా అర్బన్ ఏరియాలో ఎక్కడ రౌడీజం అనే మాట లేదు, అవన్నీ కంట్రోల్ చేశాను. ఇటీవల కూడా పెద్దగా రాలేదు. అంత మునుపు అయితే కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గంగా చేశారు. నా పనంతా మా పార్టీ ఆఫీసులో ఉంటే మనిషిని చంపేశారు. అప్పటికే రవీంద్రని ఒక అబ్జర్వర్ పంపిస్తే వాడు చూస్తూ ఉంటాడు, ఇంకొక మళ్ళా ఫోన్ వస్తుంది, 10 రోజులు చెప్పేసి మళ్ళీ పంపించేవాడు. ఆ రోజు పోలీసులు అడ్డం పెట్టుకుని కూడా చేశారు, చాలా దుర్మార్గంగా చేశారు. సరే, నేను దానికి ఎప్పుడు కూడా నేను కూడా చిత్తూరులో చెప్పాను, నేను ఎప్పుడు హత్య సమాధానం కాదు, ప్రత్యర్థి సమాధానం కాదు. అదే నేను చిత్తూరు జిల్లాలో ప్రాక్టీస్ చేశాను, దానివల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా రాష్ట్రంలో పాజిటివ్గా వెళ్ళాలి తప్ప వైలెన్స్తో ఎవరు ముందుకు పోవడానికి వీలేదు. ఐఎమ్ వెరీ క్లియర్. కులాల పేరుతో, మతాల పేరుతో, ఫ్యాక్షన్ పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే పరిస్థితి వస్తే ఎవరైనా సరే కఠినంగా ఉంటాం. ఎవరు తప్పు చేసినా తప్పు చేసిన వారికి శిక్ష కూడా తప్పదు. ఐఎమ్ వెరీ క్లియర్. కఠినంగా వ్యవహరిస్తాను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఎందుకు ఈ టెండెన్సీ వచ్చినా కూడా ఎక్కడ చొరవగా తీసుకున్నా కూడా అనలైజ్ చేస్తున్నాను. మెరిసిలెస్గా వెళ్తాను, అవసరం లేదు, మొహమాటమే ఉండదు. ఆ విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఒకవేళ పోలీసులు ఫెయిల్ అయితే పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారు. ఐఎమ్ వెరీ క్లియర్ అంటారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇస్ టాప్ ప్రయారిటీ. ఈ రాష్ట్రంలో ఎక్కడ చిన్న సంఘటన జరగడానికి వీలు లేదు. రాత్రి కూడా నేను వస్తాను, డీజీని ఐజీ ఇంటెలిజెన్స్ సిద్ధంగా ఉన్నాను. నేను మాట్లాడుతూ వెళ్ళాను. వాళ్ళిద్దరి దగ్గర మళ్ళా విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నం ఇవన్నీ వర్కౌట్ చేయడానికి, నక్సలైట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇజ్రాయల్ టెక్నాలజీస్ అవన్నీ చేయాలని వర్కౌట్ చేయడానికి ఈ ఎర్రచందం అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. కానీ నేను నెంబర్ చెప్పడం కాదు, కానీ చాలా జరిగి గందరగోళం జరిగాయి. 2005 నుంచి 4 నుంచి మీకు తెలుసు ఎంత పోరాటం మీద పోరాటం. ఇప్పుడు ఎవరైతే అలాంటి వాటికి రాయలసీమలో ఏదైనా ఫ్యాక్షన్స్ వచ్చాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కుటుంబమే. ఫస్ట్ నుంచి వీళ్ళ టాప్ దగ్గర నుంచి ఈ ఫ్యాక్షన్ ని ప్రోత్సహించి హత్యా రాజకీయాలకు నంది పెరిగారు, మొత్తం గందరగోళం చేశారు. తెలుగుదేశం ఓంట్ బిలీవ్ ఈవెన్ ఎన్టీఆర్ కూడా సఫర్ అయ్యారు. ఈ రాజకీయాలతో, ఫ్యాక్షన్ పాలిటిక్స్ తో, వైలెన్స్ తో ఆయన పోతేనే అనంతపూర్లో ఆయన పైన రాళ్ళు చేసే పరిస్థితి వచ్చారు ఆ రోజుల్లోనే. చాలా దుర్మార్గాలు జరిగాయి. అవన్నీ నేను ఇప్పుడు డిస్కస్ చేయడం లేదు. కానీ ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో
ఉపేక్షించాం. వైలెన్స్ జరగడానికి వీల్లేదు. ఐ విల్ బి వెరీ క్లియర్, ఐ విల్ బి వెరీ ఫామ్. ప్రతి ఒక్క వారికి కొత్తగా చేసుకుంటా పోతే కన్సల్టేషన్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు, మీ జిల్లా ఒక ఎగ్జామ్, వెస్ట్ గోదావరి జిల్లా అన్ని ప్రాబ్లమ్స్ పూర్తి చేస్తుంది. నాకు ఎక్కువ